ఇంద్రజ పేరు వినగానే నీ జీను ప్యాంటు చూసి అనే పాట గుర్తొస్తుంది. యమలీల సినిమాలోని ఈ పాటతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఇంద్రజ. యమలీల చిత్రంతో సూపర్ హిట్ అందుకుని వరుస సినిమాలతో స్టార్ కథానాయికగా ఎదిగారు. తన కళ్ళలోని మ్యాజిక్తో ప్రేక్షకులను మ్యాగ్నెట్లా లాగేసి అమాయకపు నటనతో ఫ్రేమ్కు బ్యూటీని అద్దారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించి అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది. ఫ్రెండ్స్, మిగతా వీడియో చూసే ముందు ఇప్పటి వరకు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరో రిక్వెస్ట్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, మిత్రులతోనూ షేర్ చేయించండి. మన యూట్యూబ్ ఛానల్ వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సెకండ్ ఇన్నింగ్స్లోనూ తన నటనతో మరోసారి అలరిస్తున్నారు. ఇంద్రజ పూర్వీకులది చిత్తూరు జిల్లా. ఇంద్రజ ముత్తాతల హయాంలోనే తమిళనాడు తంజావూరు సరుక్కై అగ్రహారంలో స్థిరపడ్డారు. త్యాగరాజస్వామి గారి వంశపారపర్యంలో ఆ కుటుంబాలకు మూలాలుండేవి. ఇంద్రజ 1978 జూన్ 30న పుట్టారు. ఇంద్రజ అసలు పేరు రాజాతి. తండ్రి వ్యాపారవేత్త. ఇంద్రజకు 2 సిస్టర్స్ ఉన్నారు. వీరిది కర్ణాటక సంగీత కుటుంబ నేపథ్యం. చెన్నైలోనే చదివారు ఇంద్రజ. చిన్నప్పటి నుంచి చదువులో యాక్టివ్గా ఉండేవారు. గురువులు మాధవ పెద్ది మూర్తి గారి వద్ద కూచిపూడి నేర్చుకున్నారు. స్కూల్ టైంలోనే చాలా పర్ఫార్మెన్స్లు ఇచ్చి ప్రైజ్లు గెలుచుకున్నారు. అయితే కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో 9వ తరగతి నుంచి చదువు ఆపేయాల్సి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో యాక్టింగ్లోకి వచ్చారు. ఓవైపు నటిస్తూనే MA హిస్టారికల్ స్టడీస్ పూర్తి చేశారు. తెలిసిన వారి ద్వారా మొదట తమిళంలో అవకాశాలు వచ్చాయి. యుజయ్ పాలి పురుష లక్షణం సినిమాలో నటించారు. ఆ సినిమా తరువాత డైరెక్టర్ భరత్ జంతర్ మంతర్ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే జంతర్ మంతర్ సినిమాలో హీరో శ్రీకాంత్ పక్కన నటించిన అమ్మాయి పాత్ర పేరు ఇంద్రజ. అయితే అక్కడి జర్నలిస్టులు మాత్రం శ్రీకాంత్ పక్కన ఇంద్రజ నటిస్తుందని రాశారు. ఆ పేరే పబ్లిష్ అయింది. పేరు ఎలాగో పబ్లిష్ అయింది కదా, ఆ పేరుతోనే కొనసాగితే బాగుంటుంది అని డైరెక్టర్ భరత్ చెప్పడంతో ఆ పేరే ఫిక్స్ అయింది. జంతర్ మంతర్ సినిమా షూటింగ్ 10 రోజులయ్యాక డైరెక్టర్ SV కృష్ణారెడ్డి స్వయంగా ఆ సినిమా సెట్స్కు వచ్చారు. అందరూ లేచి నిలబడి ఆయన్ను విష్ చేస్తున్నారు. బహుశా లొకేషన్ చూసుకునేందుకు వచ్చారేమో అనుకున్నారు ఇంద్రజ. తన కోసం వచ్చినట్టు ఇంద్రజకు తెలీదు. అప్పటికీ ఆమెకి తెలుగు రాదు. ఆయన ఏదో తెలుగులో చెబుతుంటే ఆమె కూడా తలూపారు. మన మూవీలో నువ్వు చేస్తున్నావమ్మా అన్నారు. సరే సార్ అన్నారు ఇంద్రజ. ఇక యమలీల షూటింగ్ సమయంలో నాగార్జున హీరోగా హలో బ్రదర్ సినిమా షూటింగ్ నడుస్తోంది. డైరెక్టర్ EVV ఇంద్రజను సంప్రదించారు. నాగార్జున, రంభ, ఆమనితో పాటు ఇంద్రజతోనూ ఓ సాంగ్ ఉంటుందని చెప్పారట. పెద్ద బ్యానర్ కావడంతో అంగీకరించారు. ఇలా వరుస అవకాశాలు వచ్చాయి. యమలీల సినిమా క్లైమాక్స్ కి ముందు ఇంద్రజ పాత్ర సడన్ గా కట్ కావడంతో అప్పట్లో ఏడ్చేశారట ఇంద్రజ. అయితే డైరెక్టర్తో పాటు చిత్ర యూనిట్ సర్ది చెప్పడంతో తేరుకున్నారు. 1994లో హలో బ్రదర్, జంతర్ మంతర్, యమలీల, అమైది పడై సినిమాలు వచ్చాయి. అప్పటి నుంచి దాదాపు 80 సినిమాల్లో నటించారు. 1995లో వచ్చిన అమ్మ దొంగ సినిమాలో కృష్ణ గారితో చేశారు. అయితే అప్పటికి కృష్ణ గారిని డైరెక్ట్ గా చూడడం అదే మొదటిసారి. ఆడిషన్స్ అయ్యాక షూటింగ్ జరుగుతుండగా సెట్ కు పిలిచి ఈ అమ్మాయి చాలా చిన్నపిల్లలా ఉంది అని పంపించేశారట. డైరెక్టర్ సాగర్ కూడా మళ్ళీ ఏం మాట్లాడలేదు. 2 రోజుల తరువాత మళ్ళీ రమ్మని పిలిచారు. ఆ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇంద్రజ కృష్ణకు గుడ్ మార్నింగ్ అని చెప్పినా, వెళ్ళొస్తానని చెప్పినా కృష్ణ గారు సైలెంట్ గా తల మాత్రమే ఊపేవారట. ఫస్ట్ చాలా ఫీల్ అయ్యారు ఇంద్రజ. అయితే డైరెక్టర్, మేకప్ మ్యాన్ తదితరులు కృష్ణ గారు అందరితో అలానే ఉంటారని చెప్పారట. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు అని చెప్పారు. అయినా చాలాసార్లు ఏడ్చారు ఇంద్రజ. హీరోయిన్ గా వచ్చిన కొత్తలో కాలుపై కాలు వేసుకొని కూర్చోకూడదని స్ట్రైట్ గా కూర్చోమనేవారు. ఇంద్రజకు చిన్నప్పటి నుంచి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అలవాటుగా ఉండేది. అటూ ఇటూ చూసి ఎవరూ లేరని తెలిసాక కాలు మీద కాలేసుకుని కూర్చునేవారు. ఓ రోజు కృష్ణగారి ఎదురుగానే ఏమరపాటున కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. అయినా అస్సలు పట్టించుకోని ఫస్ట్ హీరో కృష్ణగారని, ఆయన ముందు చైర్ మీద కాలు పెట్టినా పట్టించుకోరని, షూటింగ్లో ఎదుటి యాక్టర్ తప్పు చేసి 1 మోర్ సార్ అడిగితే పర్లేదు అనేవారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 1995లో 13 సినిమాలు, 1996లో 6 సినిమాల్లో చేశారు ఇంద్రజ. 1997లో బాలకృష్ణతో వచ్చిన పెద్దన్నయ్య సినిమా తరువాత చిన్న హీరోలతో చేయనని అప్పట్లో ఇంద్రజ చెప్పినట్లు ప్రచారం జరిగింది.
అయితే ఆ ఏడాది పలు సినిమాలు వచ్చాయని, క్యారెక్టర్ పేమెంట్ విషయాల్లో కొన్ని ఇబ్బందులతో సినిమాను రిజెక్ట్ చేశానని చెప్పారు ఇంద్రజ. ఇంద్రజకు సౌందర్య ఆమనితో స్నేహం ఉండేది. అయితే మొదట వాళ్ళిద్దరూ కన్నడీగులు కావడంతో ఎప్పుడూ కన్నడలోనే మాట్లాడుకునే వాళ్ళని, నేనేమో ఓ పక్కకు కుర్చీ వేసుకుని కూర్చుని అలా చూస్తూ ఉండేదాన్నని, ఆ తరువాత సౌందర్య ఆమని రమ్మని పిలిచేవారని చెప్పారు. తరువాత క్లోజ్ అయ్యారని చెప్పారు. సొగసు చూడతరమా విడుదలయ్యాక అప్పట్లో ఓ అంశం వివాదాస్పదంగా మారింది. ఆ సినిమాలో ఇంద్రజకు గౌతమి డబ్బింగ్ చెప్పారు. అయితే అప్పటి వరకు హీరోయిన్స్ కు డబ్బింగ్ వాయిస్ ఉన్న ఉత్తమ నటిగా అవార్డు ఇచ్చారు. కానీ ఆ సంవత్సరమే ఉత్తమ నటిగా నామినేట్ అయ్యే వాళ్ళకి డబ్బింగ్ వాయిస్ ఉండకూడదు అని కొత్త రూల్ వచ్చింది. దీంతో సినిమాలో చాలా గుర్తింపు వచ్చినా డబ్బింగ్ ఇష్యూ కారణంగా నంది అవార్డు మిస్ అయ్యారు ఇంద్రజ. తమిళంలో విజయశాంతి సొంత బ్యానర్లో తడయం చేశారు. మీరు తప్పక చేయాలి అన్నప్పుడు షార్ట్స్ వేసుకుని చేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇంద్రజ. 2 సార్లు చిరంజీవి గారితో నటించే అవకాశం పోయింది. హిట్లర్లో చిరంజీవి గారి చెల్లెలి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన నటించాల్సి ఉంది. ఆ పాత్రను మోహిని చేశారు. డేట్లు ఎక్కువగా కావాలని అడిగారు. తనకు కుదరలేదు. రెండోసారి కూడా అవకాశం వచ్చింది. ఆ పాత్రను ఊహ చేశారు. ఇంద్రజ 2006లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్త పేరు అప్సర్. చెన్నై రిజిస్ట్రార్ ఆఫీస్లో చేసుకున్నారు. ఈయన మోడల్ కమ్ యాక్టర్, యాడ్ ఫిల్మ్ మేకర్. తమిళ సీరియల్స్లో ప్రస్తుతం నటిస్తున్నారు. అప్సర్ వాళ్ళ కుటుంబానికి ఉమ్మడిగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ ఉంది. అమెరికా, యూకే, గల్ఫ్ కంట్రీస్లో ఆఫీసులు ఉన్నాయి. ఇంద్రజ అప్సర్ దంపతులకు ఒక కుమార్తె. ఇక మతాంతర వివాహమైన ఎవరి సంప్రదాయాలు వారివేనని, ఇంట్లో నాన్ వెజ్ ఉండదని, ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి నాన్ వెజ్ తింటారని చెప్పారు. మతాలు వేరైనా కుటుంబాల్లోనూ పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇంద్రజ. ఇంద్రజ 1999లో తెలుగులో చివరి సినిమా చేయగా 2004 వరకు మలయాళం, తమిళ చిత్రాలు చేశారు. 2005లో ఓ షార్ట్ ఫిల్మ్లో చేశారు. దాదాపు 14 ఏళ్లు గ్యాప్ తీసుకున్నారు. 2014లో దిక్కులు చూడకు రామయ్య చిత్రంతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. అజ్ఞాతవాసిలో కూడా చేశారు. శతమానం భవతి, లయన్, శమంతకమణి ఇలా పలు సినిమాల్లో చేశారు. బుల్లితెరపై తెలుగు, తమిళంలో పలు ప్రోగ్రాంలు చేస్తున్నారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే ఓ రోజు ఫ్యామిలీతో ఊరెళ్తున్నారు ఇంద్రజ. ఎయిర్పోర్ట్ లో నటీనటుల డేట్స్ చూసే చలపతి పరిచయం అయ్యారు. ఎందుకు సినిమాలు మానేశారు? పెళ్లికి ముందెలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు కదా, మీరు తప్పకుండా సినిమాలు చేయాలి అన్నారు. అప్పుడు ఇంట్రెస్ట్ లేదని చెప్పారట. ఆ తరువాత దిక్కులు చూడకు రామయ్య చిత్రంలో అవకాశం రావడంతో అంగీకరించారు. అలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. బిగ్ బాస్ 4వ సీజన్లో ఆఫర్ వచ్చినా ఫ్యామిలీని వదిలి రావడం ఇష్టం లేక రిజెక్ట్ చేశారు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉత్సాహంగా కనిపించే ఇంద్రజ మరిన్ని సినిమాల్లో నటించాలని, మరింత సక్సెస్ సాధించాలని కోరుకుందాం.